ఈ రోజు నేను ఎల్లూరు శ్రీనివాస్ పైన కంప్లైంట్ ఇవ్వడానికి మహిళా కమిషనర్ వేరే గారికి ఇచ్చేసాను. అన్ని ఆధారాలతోటి నేను అది సబ్మిట్ చేయడం జరిగింది. నేను త్రో పోలీస్ స్టేషన్ ద్వారా, త్రో కోర్ట్ ద్వారా నేను లీగల్గా వెళ్తున్నాను. సో నాకు సపోర్ట్గా మా సీనియర్ అడ్వకేట్ ఆజాద్ గారు ఉన్నారు, గురువు గారు ఉన్నారు. సో నా ఫ్యామిలీ మెంబర్స్, మా మామయ్య, మా అన్నయ్య కూడా ఉన్నారు. సో దీన్ని నేను ఇంకా ముందుకు నేనే కాదు, నాలాంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారని నేను కూడా విన్నాను. వాళ్ళంతా బయటకు రావాలని కోరుకుంటున్నాను. కనీసం మెసేజ్ల రూపంలోనన్నా, కాంటాక్ట్ రూపంలోనన్నా వాళ్ళు బయటకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదు, నిన్న కామెంట్స్ పెట్టిండు నా పైన, నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యాడు. సో నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వడానికి తను ఎవ్వరు? నేను ఏ రోజున తను కాపాడమని నేను ఎప్పుడూ అడగలేదు. మరి కాపాడమని నేను అడిగినప్పుడు ఈ రోజు నన్ను కాపాడాలి కదా, అలా ఎందుకు పారిపోతాడు? గత 20 days నుంచి నా నంబర్ ఎందుకు బ్లాక్లో పెడతాడు? అంతేకాదు, ఈ వర్షిని అమ్మాయి 2 days ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ అమ్మాయి ముందుకు అని అంటున్నాడు కదా. 2 days బ్యాకే కదా వర్షిని పెళ్లి చేసుకున్నా అని చెప్పింది. మరి నేను తొందరగా రెస్పాండ్ అయ్యాను కదా. అంతకుముందు తల్లి కూతుల బంధం అన్నాడు, గురు శిష్యుల బంధం అన్నాడు. మరి తన నోటికి అదుపు ఉందా? అలాంటి వ్యక్తి నా పైన ఈ తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నాడు? నిన్న నేను ఏదో పాయిజన్ బాటిల్ పట్టుకున్నాను అన్నాడు. నేను పట్టుకొని నేను ఏదో వీడియో కాల్ చేసి నేను బెదిరించానని అన్నాడు. అంటే మీరే పెళ్లి చేసుకోవడానికి మీరే బెదిరించానని అన్నాడు. నిజంగా అలాంటి ఏదన్నా పాయిజన్ బాటిల్ అంటే తను మందు అన్నాడు. అదేమందో నాకు తెలియదు. ఈ తాగేమందా, అతను తాగేమందా, మరి ఇంకా జనరల్గా ఎవరు తాగేమందో నాకు తెలియదు. నేనైతే పాయిజన్ అనుకుంటున్నాను. ఆ పాయిజన్ బాటిల్ తాగి నేను బెదిరించానని అంటున్నాను కదా. అదే పాయిజన్ బాటిల్ ఇప్పుడు మీ మీడియా ముందు నేను అలాగే నేను బెదిరిస్తాను. అందరినీ వదిలేసి, వర్షిని కాదు ఇంకా ఏ దర్శిని ఉన్నా వదిలేసి వచ్చి నాతోటి ఉండాలి. ఉంటాడు అమర్ అట్లా వస్తే తను నిజం. ఇంకోటి తను ఫస్ట్ డే అంటే జనవరి 1, 2025 ఇక్కడ లేనన్నాడు. లేకపోతే తను బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీ తోటి చెప్పండి. అతని కేక్ కటింగ్ అవన్నీ ఉన్నాయి. అతను ఎలా బర్త్డే చేసుకుంటాడు? మధ్యప్రదేశ్లో ఉన్నాడు. ఎట్లా అన్నాడు? ప్రూఫ్ చూపెట్టమని చెప్పండి. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, అన్నీ నేను సబ్మిట్ చేశాను. నేను ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను. రేపు నేను పోలీస్ స్టేషన్, కోర్టు ద్వారా కూడా నేను వెళ్ళి చూపిస్తాను. మీరు మ్యారేజ్ చేసుకున్నారా? చేసుకుంటే ఎప్పుడు చేసుకున్నారు? వాళ్ళు ఏమన్నా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి మ్యారేజ్ చేసుకున్నట్టు? నాకు పెళ్ళి అయింది, అవన్నీ ప్రూఫ్స్ తన దగ్గరనే ఉన్నాయి. కానీ ఆ పెళ్లి బలవంతంగా నేను ఇష్టపడుతున్నానని చెప్పేసి కట్టేస్తే అది పెళ్లి అవుతుందా చెప్పండి? అంటే మీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడా? నాకు ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు, బలవంతంగానే చేసుకున్నాడు. కానీ ఈ రోజున ఒక అమ్మాయి పెళ్లి అయిందని చెప్పేసింది కదా, ఇట్లా ఎంతమంది పెళ్లి చేసుకుంటే వెళ్తాడు? బలవంతంగా చేసుకుంటే మీరు పోలీస్ స్టేషన్ కానీ వినండి, తనని నేను అడిగాను, ఇది కరెక్ట్ కాదు అని చెప్పాను. చెప్తే తను బెదిరించాడు. నాకు ఎన్ని రోజులు కూడా నేను చెప్పలేదు, బెదిరించాడు. అదే ఏమని బెదిరించాడో కూడా తెలియాలి కదా. దానికి మీరు లొంగిపోయి పెళ్లి చేసుకున్నారంటే అంతలాగా ఏం బెదిరించాడు? బ్లాక్మెయిల్ చేశాడా ఏంటి? నన్ను ఏమంటారు, ఇది ఎవరికైనా చెప్తే మాత్రం నేను నిన్ను చంపేస్తానని చెప్పేసాను. సో నేను అవి కూడా అన్నాడు. ఇన్ని రోజులు మీరు అఘోరతో లేరు కదా, అప్పుడెందుకు బయటకు రాలేదు? మరి ఎందుకు నేను 3 నెలలుగా దాని తర్వాత అతను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు కదా. ఇద్దరు రూమ్ తీసుకొని ఇద్దరు ఉన్నారా లేదంటే ఊరికే కలిసే వాళ్ళ? మేము రూమ్ తీసుకోలేదు, మేము వేరే చోట కలిసే వాళ్ళం. నాతో ఉండేవాడు, నాతో మాట్లాడేవాడు. నేను మెసేజ్ చాటింగ్ చేస్తే తనకు చాట్ సరిగ్గా చేయడం, నాకు వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఇది కూడా అన్నాడు, ఆడియో రికార్డ్స్ అన్నాడు. వాట్సాప్ వాయిస్ మెసేజ్ అవన్నీ నాకు చెప్పింది. ఇప్పుడు నేను చాట్ చేశాను, తనకు రిప్లై వాయిస్ మెసేజ్ పెట్టింది నేను. అది కూడా తనకు చెప్పొస్తలేదు. అంతెందుకు మీరు నన్ను ఎన్ని గానో గుచ్చి గుచ్చి అడుగుతున్నారు కదా. మరి ఇప్పుడు మీ తరపు నుంచి ఆడియో బయటికి రాలే కదా, అవి ఎందుకు రాలేదని నా దగ్గర చాట్ కూడా ఉంది, నేను అన్ని సబ్మిట్ చేశాను. మేడం వాళ్ళకి మేడం ముందు ఆయన మీకు ఎట్లా పరిచయం అయ్యిండు అది చెప్పండి. నేను ఇప్పుడు కాదు, నేను తొందరలోనే మళ్ళీ ప్రెస్ మనీ రూపంలో డబ్బులు కూడా ఎవిడెన్సెస్ ఇచ్చారు. ఆజాద్ గారు కూడా చెప్పారు అన్ని డబ్బులు ఉన్నాయి. మళ్ళీ డబ్బులు 5-6 లక్షలు ఇచ్చారంట. క్లియర్ గా చూపించండి. అది అడ్వకేట్ గారు చూపిస్తారు. అన్ని డాక్యుమెంట్స్ మీకు ప్రొవైడ్ నేను ప్రొవైడ్ చేయిస్తాను. రేపటి వరకు నేను ఇప్పుడు కొన్ని ఇచ్చాను కదా మీకు, మీకు ఇంకా కొన్ని కూడా ఇస్తాను. నేను అక్కడ పైన మాట్లాడి
ఇప్పుడు లోగో కరెక్ట్ మరి లోగో కరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు కదా, మీరు ప్రూఫ్ చూపించడానికి ఎందుకు భయపడుతున్నారు? ఒక్క నిమిషం. మేము భయపడలే. కాదు, మరి చూపియండి. చెప్పండి. రమ్మనండి, ముందుకు రమ్మనండి. ఎవరు proof చూపించారు? మీ దగ్గర ఆమె లేనప్పుడు proofs ఉన్నాయని ఎట్లా బయట పెట్టారు మీరు కొన్ని proofs? మీ దగ్గర మీరు ఫైనల్ గా ఏం కోరుకుంటున్నారండి? మీరు ఫైనల్ గా ఏం కోరుకుంటున్నారు? ఫైనల్ ఏం లేదు. మీరు అతన్ని అడగండి ఏంటిది అతన్ని నాలుక మీద నుండే కదా మాటలు వచ్చినాయి. తల్లి కూతుళ్ళు కదా, గురు శిష్యులు కదా, భార్య భర్తలు ఎలా అవుతారు? మరి ఏ సనాతన ధర్మంలో రాసింది, ఏ చట్టంలో రాసింది? వాళ్ళ అక్కడ అఘోరిలో ఇదేమన్నా ఉన్నదా? ఆయనను చూపెట్టమని చెప్పండి. అంతేకాదు అతను ఫస్ట్ ముఖాముఖి ముందుకు రమ్మని చెప్పండి. ఆయన వచ్చిన రోజున నేను, నా కుటుంబం, వర్షిని వాళ్ళ కుటుంబం, సార్ వాళ్ళు, గురువు గారు వాళ్ళు అందరు ఉంటారు. చుట్టూ మీ మీడియా ఉండాలి. అప్పుడు నేను నిరూపిస్తాను. మేడం చివరికి అసలు మీరు ఏం కావాలంటే అంటే ఇంకా ఎన్ని నెలలు వెయిట్ చేయమంటారు మరి అయితే మమ్మల్ని? అంటే ప్రజలు ప్రశ్నిస్తారు కదా. వస్తుందంటారు అడ్వకేట్ గారు, మీరు చెప్పాలి. ఇప్పుడు జరిగింది ఏంటమ్మా? మహిళా రక్షక భటన నిలయం రావడం జరిగింది. మహిళా కమిషనర్ గారికి ఆజాద్ గారు కూడా వచ్చారు. మేమందరం కూర్చొని అన్ని కాగితాలు రాసి ఈ అమ్మ రాసిన తర్వాత పైన మేడం గారిని కలవడం జరిగింది, మాట్లాడించడం జరిగింది. దానికి సంబంధించిన సదరు కాగితాలు కూడా అక్కడ సమర్పించడం జరిగింది. వాళ్ళు కూడా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటున్నారు అనేది రేపు మళ్ళీ రమ్మని చెప్పారు. ఈ అమ్మగారిని మీరు నిన్న అన్నట్టుగా ఎల్లూరి శ్రీనివాస్ ఏమన్నాడంటే ఆధారాలు లేవు అని అన్నాడు. కాబట్టి ఆధారాల ప్రకారంగానే మేము అక్కడ పెట్టాము. అన్ని ఆధారాలు పెడతానని చెప్పారు, చూపించాము. ఇప్పుడు అడ్వకేట్ త్రూ వచ్చాము అని అంటే ఆధారాలు లేకుండా అయితే రాదు. మీ అందరికీ తెలిసిందే. ఎల్లూరి శ్రీనివాస్ ఏదైతే పైశాచికతమైన పనులు చేసేసి ఆధారాలు లేవు ఎవరేం చేస్తారని మాట్లాడుతున్నారో ఆయన గారికి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎక్కడికి పోయినా చట్టం ప్రకారంగానే పోతున్నాము, న్యాయం ప్రకారంగా పోతున్నాము, ధర్మం ప్రకారంగా పోతున్నాం. కాబట్టి ఆ అమ్మని కాపాడే బాధ్యత అందరికీ ఉన్నది. ఈ రోజు ఇక్కడ మహిళా సంఘాల దగ్గరకు వచ్చాము. తర్వాత రేపు వేరే విషయాలలో కూడా మేము న్యాయపరంగానే వస్తాము. ఇప్పుడు వర్షిని వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, వర్షిని వాళ్ళ నాన్నగారు వచ్చారు, వాళ్ళు మాట్లాడారు మాతోని, వాళ్ళ అన్నగారు వచ్చారు. ఇంకొక వాళ్ళు ఇప్పుడు మేడంతో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ మంగళగిరికి వెళ్ళేసి కూడా ఉమెన్ కమిషన్ లో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పారు వాళ్ళందరూ. కాబట్టి మీ అందరికీ కూడా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే శ్రీనివాస్ చేస్తున్నదంతా ముమ్మాటికి అవాస్తవము. ఇంకో విషయం నాకు నిన్న రాత్రి తెలిసిన విషయం ఏంటంటే చాలా మందిని అయినా నన్ను ఎవరన్నా అడ్డుకుంటే చేస్తే మంత్రాలతోని లేకపోతే యంత్రాలతోని నేను అది చేసేస్తా చేతబడి చేసేస్తా అంటున్నాడంట. ఎల్లూరి శ్రీనివాస్కి నేను చెప్తున్నాను, మిగతా యావత్ భారతదేశంలో ఉన్న అఖండ ప్రజలకు చెప్తున్నాను, ఆయనకి ఏమీ రాదు. ఆ మంత్రాలు తంత్రాలు అని చెప్పేసి మిగతా అధికారులు ఎవరు భయపడుతున్నారంట. ఆయనకు అలా లేదు. ఈ రోజు సాయంత్రం నేను 7 గంటలకి కాశీ క్షేత్రం నుంచి కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేపిస్తాను, అక్కడ అఖాడాల నుంచి చేస్తానన్నారు. మీ అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఆయనకు మంత్రాలు వచ్చేసి తర్వాత ఇంకేదో చేసేస్తాడని అలాంటి భయాలు పెట్టుకోకండి. నేను శివరుద్ర సాధువుని, నేను ఒక సాధకుడిని. నాతో పాటు ఎందరో గురువులు, సాధువులు, పీఠాధిపతులు, మతాధిపతులు అందరూ మద్దతుగా ఉన్నారు. అందరూ బయటికి రావాలని లేదు. కాబట్టి ఏంటంటే శ్రీనివాసు చెప్పే ఆ మంత్రాలకు చింతకాయలు రాలవు. ఆయన న్యాయపరంగా రావాలి. జెండర్ మార్చుకొని బ్రీస్ట్ ఇంప్లాంట్ అని చేసి ప్రాస్టిట్యూషన్ లో ఉన్నాడన్న విషయం కూడా నిన్న రాత్రి తెలిసింది. నిన్న వాళ్ళ ఇంటి నుంచి నాకు ఫోన్ వచ్చింది, ఆయనను వదిలిపెట్టమని చెప్పేసి. మా నాన్నగారు ఇలా పెళ్లి చేసుకుంటే ఏమవుతుందని చెప్పేసి ఊరు నుంచి ఫోన్ వచ్చింది. ఆయన గారు ఏదైనా కౌంటర్ ఇస్తే డైరెక్ట్ గా హైదరాబాద్కు ఈరోజు మేము కమిషనర్ దగ్గర కాల్ చేసాము, ఇక్కడ వచ్చాము. ఈ విధంగా ముందుకు రావాలి, ఈ విధంగా మాట్లాడితేనే ధర్మం ఉంటుంది. కానీ ఎక్కడో వెళ్ళి నువ్వు పెళ్లి చేసేసుకొని ఇక నా పెళ్లి అయిపోయింది, పొద్దున నేను తాళి కట్టలేడు అంటే రాత్రి వెళ్ళి తాళి కట్టిండు. అలాంటి పెళ్లి చుట్టుపక్కల చూడండి. ఆయన గారు ఏదో పెద్ద చేసేస్తాడని అంటే అడవిలోకి వెళ్ళేసి అనామకులైన మనుషుల మధ్యలో చేరేసి ఒక పెళ్లి వీడియో పెట్టిండు. పురుషాంగం లేని నీకు పెళ్లి అవుతుంది, ఆ పెళ్లికి విలువ లేదని తెలుసు. శాసన గ్రంథాల్లో లీగల్ గా కూడా ఉంది. ఒక పురుషుడి యొక్క అంగానికి విలువ లేకపోతే చట్టపరంగా ఎలాంటి మర్యాదలు ఉంటాయో తెలుస్తుంది. నీకు అంగం లేదు అలా అని చెప్పేసి యోని లేదు, నువ్వు నిర్ణయించుకున్నావు. కాబట్టి ఆ అమ్మాయి వర్షిని జీవితాన్ని సర్వనాశనం పట్టిస్తున్నావు. ఇకనైనా నువ్వు మేల్కోకపోతే నీకు రావాల్సిన రోజుల్లో కావాల్సిన మర్యాదలు చట్టపరంగా అవుతాయి. ఒక స్త్రీ ఈ రోజు బయటకు వచ్చింది, గుర్తుపెట్టుకో. నీ పతనం మొదలైంది శ్రీనివాస్. నువ్వు ఎక్కడో ఉండేసి గాలిలో పెడుతున్నావు కదా మేడలు, నేను ఆశ్రమం కట్టుకుంటున్నా, నేను అది చేస్తున్నా అంటున్నావు కదా. శివరుద్ర సాధువు నేను మాటిస్తున్నా, ఆశ్రమం నువ్వు ఎలా కడతావో నేను చూస్తా. ధర్మం అనేది ఇంకా బతికి ఉన్నది కదా. సాధు సంతులందరినీ ఏకం చేసి నీ పతనం పట్టకపోతే నా పేరు శివరుద్ర సాధువు కాదు. అఘోరా తత్వం వేసుకొని, జుట్టు వేసుకొని, రుద్రాక్షలు వేసుకొని, చితాభస్మం వేసుకొని నా తండ్రి పేరును అపవాద చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. నీ రుద్రాక్షలు నేను దింపకపోతే నా పేరు శివరుద్ర సాధువు అనేది మార్చుకుంటా. ఆ అమ్మాయి ఈ రోజు బయటకు వచ్చింది. కేవలం ఒక భక్తిని, ఒక ధర్మాన్ని మీరందరూ ఉంటారని చెప్పేసి కదా. ఆ అమ్మాయి కూడా నేను మాటిచ్చాను, వారం నుంచి 10 రోజుల్లో ఆయనకు సంబంధించిన వివరణలు అందించి చట్టపరంగా ముందుకెళ్తామని చెప్పేసి ఆజాద్ గారు కూడా వచ్చారు. ఈ ఆజాద్ గారు మాట్లాడింది చట్టపరంగా రావాలని చెప్పి. ఏదైనా కూడా ఎంత వివరంగా మేము చెప్తున్నాము, నీకేంటి ధైర్యం లేక ఎక్కడో గుహల్లోకి వెళ్ళి చెట్లలోకి వెళ్ళి వీడియోలు పెడుతున్నావు కదా. లైవ్ గా వచ్చి మాట్లాడమంటే కొందరు వ్యక్తులతో మాట్లాడుతున్నావు. డిబేట్కి ఎందుకు రావట్లేదు? ప్రశ్న జవాబులు ఇచ్చడానికి ఓపిక లేదా నీకు? ఆ అమ్మాయిని మోసం చేస్తున్నావు. అపంశుభం తెలియ ఆ తల్లిదండ్రులు నేను రాగానే కాళ్ళ మీద పడి ఎంత
ఏడుస్తున్నాడు ఆయన. నిన్న నైట్ వాళ్ళ అమ్మకి అక్కడ ఫిట్స్ వచ్చిందట ఆ పెళ్లి వీడియో చూసేసి. ఇలాంటి వాళ్ళ ఉసురు ముట్టి వస్తావు నువ్వు, గుర్తుపెట్టుకో. నిన్ను కన్న తల్లిదండ్రుల ఏలూరు శ్రీనివాస్ అని చెప్పేసి నీ ఊర్లో నీకు విలువలేదు, అక్కడ బహిష్కరణ చేశారు. ఆ లింగ మార్పిడి చేసుకున్నావు, అక్కడ బతకలేకపోయావు. ఇక్కడ శివతత్వం అన్నావు, ఇక్కడ బతకలేకపోయావు. ఎందుకు మానవ జన్మెత్తినావు నువ్వు? అర్థం పర్థం లేని వీడియోలు ఇచ్చి అర్థం పద్ధతులు ఇచ్చి ఏం ఫేమ్ అవుతున్నావు అనుకుంటున్నావు? బాగా గుర్తుపెట్టుకో, నువ్వు చేస్తున్నంత అధర్మమైన పనులు. ఈ రోజు అందరూ వస్తున్నారు బయటికి, ఎక్కడెక్కడో కేసులు నీ మీద మొదలవుతున్నాయంటే నీ పతనం మొదలైంది. విచ్చలవిడిగా నువ్వు వీడియోలు చేసేసి దూరం ఉన్నా అని చెప్పేసి ఏదైతే విర్రవీగుతున్నావో ముమ్మిందే ఉన్నావు, గుర్తుపెట్టుకో. ఈ రోజు కాకపోతే రేపటి రోజు ఖచ్చితంగా దొరుకుతావు నువ్వు. దానికి సమాధానం ఈ స్త్రీ చెప్పడానికి ఆ కుటుంబం అంతా సిద్ధంగా ఉన్నది, అక్కడ ఇంకో కుటుంబం అంతా సిద్ధంగా ఉన్నది. శివరుద్ర సాధువుకు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, అడ్వకేట్ గారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నీవు శరీరకంగా వాడుకున్న అమ్మాయిలకి మాత్రం సమాధానం ఆ కుటుంబానికి చెప్పే బాధ్యత ఉంది. నేను కూడా నిన్ను ఆ సాధు లక్షణం నుంచి కిందికి దింపకపోతే ఈ వారం 10 రోజులలో ఎక్కడికైతే అక్కడికి నేను సిద్ధమే. నీలాగా మాటలు వదిలేయడం నాకు రాదు. ముందుకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలో, ఎలా నిర్ణయాలు తీసుకోవాలో నాకు తెలుసు. చట్టపరంగా పోతాను కాబట్టి నేను సాధువునయ్యాను. నువ్వు అఘోరి అని పేరు పెట్టుకుంటున్నావు కదా, అసలైన అఘోరాలు వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళ చేతుల్లో నీకు గుండు గీపియకపోతే, నేను చెప్తున్నా కదా, ఈ సనాతన ధర్మాన్ని గెలిపియకపోతే నేను నా తండ్రి పరమశివుడి మీద ఆనేది చెప్తున్నా, నీ పతనం మొదలైంది శ్రీనివాస్. ఆ అమ్మతో కూడా మీరందరూ మీడియా వాళ్ళు లీగల్గా మాట్లాడండి, లీగల్గా చేయండి. ఆ అమ్మాయిని కాపాడే బాధ్యత అందరి మీద ఉన్నది. మహిళా కమిషన్ వారు మేము వేసిన పిటిషన్ స్వీకరించారు. ఇప్పుడు వరకు అది స్టెప్ జరిగింది, ఎందుకంటే మా అడ్మిట్ అయిందంటే. ఇప్పుడు దానికి సంబంధించిన ఫర్దర్గా ఎవరైతే కరీంనగర్ యాక్చువల్గా మీకు అంతకంటే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అనేది హైదరాబాద్ కాదు. ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ? కరీంనగర్. జరిగిందంటే అక్కడే కొత్తపల్లి అదే ఊరు అదే పొందగొట్టేది ఆ ఏరియా. సో మొత్తం అది ఎస్పీ గారికి మేము మాట్లాడతాం. యాక్చువల్లీ మీకు మీడియా అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం పైకి వెళ్ళి మేడంతో ఒకసారి డిస్కస్ చేయాలి. దానికోసం మేము మీది అయిపోయిన తర్వాత మళ్ళీ మేడంతో వెళ్ళిన తర్వాత ఒకసారి మేము డిస్కస్ చేసుకుంటాం. మేము ఇద్దరు మాట్లాడుతాం. అది ఎస్పీ గారికి వెళ్తుందా, అంటే డీజీపీ గారికి రాస్తారా అని మేడం గారు డిస్క్రిప్షన్ రాసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు జరిగిన ఇన్సిడెంట్ అంతా కరీంనగర్ ఏరియా కాబట్టి అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన లీగల్ ప్రొసీజర్ అని అక్కడికి వెళ్తాయి. దానికి లీగల్ స్టెప్స్ అనేవి అది ఎన్ని రోజులు అనేది నాకు తెలియదు. దానికి కొంచెం సమయం పడుతుంది కదా, ఎక్కడైనా లీగల్ స్టెప్స్ కొంచెం సమయం పడుతుంది. మేము ఉదయం 10 గంటలకు వచ్చాం, ఇప్పుడు దాకా సమయం పడుతున్న కారణం లీగల్ స్టెప్స్ అనేవి 1 by 1 వెళ్తాయి కాబట్టి అలా వెళ్తాయి. వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా అక్కడ కొత్తపల్లి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా ఎఫ్ఐఆర్ ఏదైనా నమోదైనా లీగల్గా ఏదైనా కూడా మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఆ ఎఫ్ఐఆర్ కూడా మీకు ఇస్తాం. అది ఓపెన్ డాక్యుమెంట్ ఎఫ్ఐఆర్ అనేది. సో మీకు అది ఇస్తాము. న్యాయ